రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద మరియు మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా క్రాంతి వల్లూరు గారితో కలిసి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై చర్చ. జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ను తమ వంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికి 2% సిఎస్ఆర్ ఫండ్స్ను విడుదల చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు, యజమాన్యాలకు సూచించారు. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్తో చేపట్టిన పనులను వెంటనే పూర్తయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాం. క్లాస్ స్టార్ట్ అవుతుంది, మా పిల్లలకి ఇబ్బంది కాకూడదు. చేస్తాం ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ అవసరానికి ఇస్తాం. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తామండి. క్లాస్ స్టార్ట్ అవుతుంది, మా పిల్లలకి ఇబ్బంది కాకూడదు. చేస్తాం ఒక ఒక బస్ ఇస్తున్నా, 2 బస్సులు ఇస్తున్నా. బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. 2 బస్సులు ఇవ్వండి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ Yes. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ 3 వెటర్నరీ సెంటర్స్. Yes. అవసరానికి ఇస్తాము, మీరు అవి తీసుకోండి. డెఫినెట్లీ ఇస్తాం సార్. 3 కోట్ల వరకు మీరు ఇవ్వండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ హాస్టల్స్ అన్నారు కదా, తోషిలో హాస్టల్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి సార్ చెప్పండి. మేడం ఇప్పుడు మొదలెడతాం మేడం. అక్టోబర్ నుంచి మొదలెడతాము, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాం. 3 హాస్టల్స్